నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా? ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, ఈ శుక్రవారం అమావాస్య రాబోతోంది. శుక్రవారం అమావాస్య చాలా విశేషంగా చెప్తూ ఉంటారు. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజుగా కూడా భావిస్తారు. మరి ఈ శుక్రవారం అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చు మురళి గారు? శుక్రవారం రోజు అమావాస్య రావడము వాస్తవానికి అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టింది అని చెప్పి కూడా మన పెద్దవారు అంటూ ఉంటారు. అదేవిధంగా అసలు అమావాస్యకు మనకు ఉండేటువంటి విషయము చాలా వీడియోలలో అంటే రిలేషన్ అంటే బాండింగ్ ఏ విధంగా ఉండాలి అమావాస్య రోజు. మనకు ఇది మంచి రోజు కాదు అని చెప్పి చెప్తూ ఉంటారు, కానీ మనం ఎన్నో వీడియోలో కూడా చెప్పి ఉన్నాము. కేరళ వాళ్ళకి కానీ అది చాలా కూడా విశేషంగా వారికి ఆ రోజు మనకు వారు ఆ రోజు జపాలు కావచ్చును, అదేవిధంగా అర్చనలు కానీ అభిషేకాలు కానీ ఎంతో విశేషంగా కూడా చేసుకుంటూ ఉంటారు. కానీ మనకు సంబంధించి మాత్రము అది మంచి రోజు కాదు అని చెప్పి ఆ విధంగా చేసి పెట్టారు. చాంద్రమానం ఫాలో చేసేవారు, సౌరమానం ఫాలో చేసేవారు డెఫినెట్ గా డిఫరెన్స్ ఉంటాయి. నేను విన్నది ఏంటంటే అసలు అమావాస్య రోజు పెళ్లిళ్ళు కూడా చేస్తారట. మనకు విచిత్రంగానే అనిపిస్తుంది, కానీ వాళ్ళు ఫాలో చేసేది పద్ధతి. ఎందుకు అటు సైడ్ పంచాంగాలు, మన సైడ్ పంచాంగాలు చాలా తేడా. మనకు మొన్న ఏమిటి అంటే మరాఠీ వాళ్ళది ఒక ముహూర్తము చూడడం జరిగింది. నేను చెప్పినటువంటి ముహూర్తము వారికి లేదు. మనకు అప్పటికి మన పుష్యమాసమే అనుకుంటా ఏదో ముహూర్తం అయితే నేను చెప్పి ఉన్నాను. ఆ ముహూర్తం అయితే వారు కాదు అని చెప్పి వారు వేరే ముహూర్తం చెప్పి ఉన్నారు. అదేంది మనకు అంటే మన పంచాంగంలో అయితే లేదు అమ్మ విషయం ఇది అని చెప్పేవారికి మీరు కంగారు అంటే వారు అయ్యో గురువు గారు మరి మీరు చెప్పినటువంటి ముహూర్తం వారు చెప్పలేదు కదా. మరాఠీ వారు హైదరాబాద్ లో ఉంటారు. అసలు ఎవరి ప్రాంతం వాళ్ళని వాళ్ళు ఫాలో చేసుకుంటే అసలు బెటర్ యాక్చువల్ గా అయితే అంతే. కానీ ఇక వారికి అదే విషయం వారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ముందుకు వెళ్ళండి అని చెప్పడం జరిగింది. అంతే. ఖచ్చితంగా కూడా అమావాస్య రోజు పెద్దలకు సంబంధించినటువంటి రోజుగా విశేషంగా కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒక సంతానం కావచ్చును, లేదా అదేవిధంగా సంతానంలో ఇబ్బందులు కావచ్చును, లేదా సంతానం కలగటం లేదు అనేటువంటి వారు కానీ, లేదా మా యొక్క సంతానం చెప్పిన మాట వినడం లేదు అనేటువంటి విషయమైన, లేదా వివాహానికి సంబంధించినవి అన్ని రకాలుగా కూడా జాతకం అంతా బాగుంది, మరి అయినా కూడా వివాహం జరగటం లేదు అనేటువంటి వారికి కానీ, లేదా ఎన్నో సంవత్సరాలు గడిచినా కూడా మాకు సంతానం కలగటం లేదు అనేటువంటి వారికి కానీ, ఒకవేళ సంతానం కలిగినా కూడా వారికి ఆడ సంతానమే ఉంటుంది, మగ సంతానం ఉండదు. ఇలా 1, 2 అనేటువంటి విషయం కాదు, కానీ చాలా ఉంటుంది. హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా. ఎందుకు పితృదేవతలకు సంబంధించినటువంటి శాపాలు కానీ, లేదా మీ జాతకంలో పరస్పరము సూర్యుడు శని చూసుకున్నా కూడా వారింట్లో వీరున్నా వీరింట్లో వారున్నా కూడా ఇబ్బందులు అవుతుంటారు, ఏది జాతకరీత్యా. కనుక ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా కూడా విశేషంగా ఇప్పుడు కొందరు సంవత్సరికం బట్టి తిథిని బట్టి ఫాలో అవుతూ ఉంటారు. ప్రతి ఆ యొక్క తిథి రోజు నాడు ఆ యొక్క మాసం ఏమిటి అని కానీ, ఆ యొక్క తిథి ఏమిటి అని కానీ చూసుకొని ఆ రోజు పిండ ప్రదానాలు కానీ, లేదా వారి కులానికి సంబంధించినటువంటి విధి విధానంగా వారు కార్యక్రమాన్ని జరిపిస్తారు. చక్కగా కూడా వారికి నచ్చినటువంటి వంటలు చేసి ఆ యొక్క ఫోటోల వద్ద నివేదన చేస్తూ ఉంటారు. అటు పిమ్మట ఇక వారి ఇంట్లో ఉండేటువంటి కార్యక్రమాలు వాళ్ళు ఆచారాన్ని బట్టి ఇలా చేసుకున్నప్పటికీ, ఈ విధంగా చేసుకున్నప్పటికీ కూడా మరొక మాట, మరికొందరు కేవలం 6 నెలల్లోనే యొక్క సంవత్సరాధికం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ముగించేస్తూ ఉన్నారు. అవును, 6 నెలల్లోనే పూర్తిగా కూడా కార్యక్రమాన్ని మొత్తం చేసేసుకుంటున్నారు. అదే అర్థం కాని విషయం. ఎక్కడి నుంచి ఇది మధ్య వస్తున్నటువంటి విషయాలా అంటే కొందరికి కొన్ని కులాలకు సంబంధించి వారు మా దాంట్లో ఇట్లా చేస్తారు అయ్యగారు, గురువు గారు, అంతే 6 months లో క్లోజ్. ఇప్పుడు వారి గోత్రానికి సంబంధించింది కానీ, లేదా వారి వంశానికి వారి ఇంటి పేరుకు సంబంధించినటువంటి వారు ఎవరైనా జరిగిపోయారు అనుకోండి, లేదా ఒక
పుట్టుకనే జరిగింది. మనిషి పుట్టినా మరణించినా కూడా ఖచ్చితంగా కూడా ఒక 11 days ఉంటుంది మనకు అశౌచం ఉంటుంది. దీన్ని పురుడు శుభ పురుడు అనే రకాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనా కూడా మనం ఖచ్చితంగా కూడా ఒక 11 days పాటించాలి. ఇందులో జననం జరిగింది అంటే మా దాంట్లో మన ఈ విధంగా దూరం ఉండేటువంటి ఆనవాయితీ లేదు అనేటువంటి వారు కూడా ఉన్నారు. పురుడుని కలిపేసుకుంటారా? అదే చెప్తున్నారు. శుభపురుడు శుభపురుడు అని మనం అంటాం, అంటాము. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా 11 days అయితే ఉంటామా ఉండము, అందరూ ఉండాలి. ఈ విధంగా కూడా అంటే వీరికి చెప్పేటువంటి వారికి ఇక నా నమస్కారాలు. అంటే వారు ఎందుకు ఆ విధంగా ఇప్పుడు ఒక 11 days పక్కన ఉంటే సరిపోతుంది కదా, దూరం ఉంటే అయిపోయి. ఇంకా ఇంకా మరికొందరు 1 year ఉంటున్నారు, 1 year దాకా ఉండేవారు ఉన్నారు. అంటే వారి గోత్రం కానీ వారి కుటుంబం మన పేరు కానీ అంటే వారి యొక్క వంశానికి సంబంధించినటువంటి వారు జరిగిపోతే 11 days సరిపోతుంది ఇక్కడ. కానీ 1 year ఉండేటువంటి వారు కూడా ఉంటున్నారు ఇప్పుడు కొందరు. అలాంటిది ఏది ఉండదు. ఖచ్చితంగా కూడా 11 days అంటే 11 days అంతే. 1 year ముట్టుకోకుండా 1 year ఇంట్లో దీపారాధన చేయకుండా ఉంటాం. కేవలము కర్మ చేసినటువంటి వారు మాత్రమే వారి యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి వారు మాత్రమే. అంటే ఎవరు, వారి తండ్రి గారు చనిపోయారు, వారి కొడుకులు 2 ఉన్నారు, ఆ 2 అంతే. ఆ 2 వారి భార్య అంటే ఇక వారి కుటుంబం. ఆడపిల్ల ఉన్నా కూడా ఆమెకు 3 రోజులు మాత్రమే విన్నారా, అటు పిమ్మట ఆమె అన్ని కార్యక్రమాలకు వెళ్ళవచ్చు. అయితే ఈ అమావాస్య ప్రతి సంవత్సరికము కూడా చేసుకునేటువంటి వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒక ప్రతి అమావాస్య రోజు అయ్యో 100 రూపాయలు అయితే పెద్ద లెక్క కాదు ఈ యొక్క కాలానికి. 100 కానీ 200 కానీ 100 రూపాయలలో ఎన్ని కూరగాయలు వస్తే అన్ని కూరగాయలు కొనుక్కొని కిలో టమాటా కానీ లేదా ఇంకేదైనా ఒక కాసంత బియ్యం చక్కగా పెద్దవాళ్ళ పేర్లు చెప్పుకొని బ్రాహ్మణులకు దానం చేయడం. 101 రూపాయలు లేదా 51 రూపాయలు పెట్టండి. వారు ఎన్ని పెట్టినా పాప ఇంత పెట్టండి అనేవారు కాదు, అనరు. కనుక వారి మనసు బాధ పెట్టకుండా 51, 101, ఎందుకంటే సంకల్పం చెప్పేసి నీరు అక్షింతలో విడిపోయడం జరుగుతుంది కనుక 101, 51 పెట్టండి, మంచి ఫలితం ఉంటుంది ఈ అమావాస్య రోజు. అయినప్పటికీ మనం చెప్పుకున్నటువంటి సంతానం కానీ లేదా ఇవన్నీ ముందు చెప్పుకున్నటువంటివి ఏవైతే ఇన్ని కారణాలకు సంబంధించి ఇబ్బందులు ఉండేటువంటి వారు ఈ అమావాస్య పుష్యమాసంలో వచ్చేటువంటి శుక్రవారం ఉండేటువంటి యొక్క అమావాస్యను విశేషంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. కనుక మీరు ఇంటిలో నుండి బయటికి వెళ్ళేటువంటి సమయంలో చక్కగా కూడా ఉదయము ఒక గోధుమ పిండి అందులో బెల్లముతో కలిపి, అదేవిధంగా బెల్లము గోధుమ పిండి 2 కూడా కలిపి దానితోటి ఒక చపాతీని తయారు చేయండి. విన్నారా, దానితో ఒక చపాతీని తయారు చేసి మరి ఆ యొక్క చపాతీని నువ్వుల నూనెతో కాల్చాలి. నువ్వుల నూనెతో కాల్చినటువంటి ఆ యొక్క చపాతీని మీరు ఒక 4 చపాతీలను తీసుకొని చక్కగా కూడా మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళేటువంటి సందర్భంలో జాబ్ రిలేటెడ్ కావచ్చు, ఇంకెటైనా వ్యాపారానికి కావచ్చును, లేదా ఖాళీగా ఉన్న అవి తీసుకొని ఎక్కడైనా కాకులు కనబడుతున్నాయా అనేటువంటి ప్లేస్కి వెళ్ళండి. కాకులు వచ్చేటువంటి ప్రదేశానికి వెళ్ళి చక్కగా కూడా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కాకులు తినేటువంటి విధంగా విన్నారా, కాకులకు వేసేటువంటి ప్రయత్నం చేయండి. కేవలం ఈ అమావాస్య రోజున మీకు ఏ దీపారాధన అవసరం లేదు, ఏది అవసరం లేకుండా హోమ్ రెమెడీ చక్కగా ఇంటిలోనే చేసుకొని తీసుకువెళ్ళి, మరి కాకులు లేవు, కాకులు రావటం లేదు అనేటువంటి సందర్భంలో కుక్కలకు కూడా పెట్టవచ్చు. అద్భుతమైన ఆ కుక్కలు కూడా నలుపు రంగు ఉండేటువంటి కుక్కలుగా చూసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. రైట్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మహాదేవ.